చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నా జన్మదినం జరుపుకోవాలని, వాస్తవానికి జన్మదినం జరుపుకోవాలనే ముందు నేను చాలా ఆలోచించిన. అదంతా మీకు ఒక తర్వాత చెప్తా స్టోరీ. ఈ నా జన్మదినానికి ఈ వేడుకలకు ఇచ్చేసిన, ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయిన మన తెలంగాణ తొలి శాసనమండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ గారికి, అదేవిధంగా ఇప్పటిదాకా నాకు కొంచెం బాధ ఉంది. వీరేశం అన్న ఇంటికి పోయి మీకు చెప్పాలి, అదే చెప్పకపోయినా నా ఎందుకు లేని ఆపిన. నేను 5 రోజుల కింద వీరేశం అన్న దగ్గర పోయినా. అంటే నా బర్త్డే కూడా ఆయన తెలియవద్దు, దాన్ని స్కిప్ చేయాలి, బర్త్డే అయిపోయినా తెలుస్తుంది. లేకుంటే మా మిత్రుడు కొండయ్య గారు పోయి చెప్పిండు, అన్నది 5 రోజుల తర్వాత బర్త్డే ఉన్నాను అని పూర్తి చేసిండు. ఇక అన్న ఊరుకుంటాడా? ముచ్చట్లేదు, నీ బర్త్డే బ్రహ్మాండంగా చేయాల్సిందే, నాకు 31వ తారీఖు అసెంబ్లీ అయిపోతుంది, 1వ తారీఖు నేను అడుగుతున్నా, నువ్వు బ్రహ్మాండంగా చేయాల్సిందే అని అన్న తీసుకున్న నిర్ణయం మేరకు ఏముందన్న అంత మననే ఇప్పుడు బర్త్డే చేయకపోతే ఏంటంటే నేనంటే కాదు చేయాలంటే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇప్పటిదాకా నాకు ఒక లోటు ఉండే. ఏంటంటే మీరందరూ వాస్తవానికి వీరేశ్వరులతో నాకు ఒక సంవత్సరం నుంచే పరిచయం. వాస్తవానికి మీ అందరూ వీరేశ్వరులని అన్న 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 అని అంటున్నారు వాస్తవానికి. కానీ అన్న గురించి బయట అనుకునేటప్పుడు, నేను పార్టీ మారాల్సినప్పుడు చాలాసార్లు కొండయ్య గారు నరేంద్రుడు అన్న గురించి ఇట్లా అంటున్నా అట్లా అంటున్నా, నాకు ఏదో ఆలోచన కొంచెం భయం ఉంది అని అంటే, అన్నతో దోస్తానం చేయి, మమ్మల్ని అందరినీ పక్కన పెట్టాడు, నీతోనే దోస్తానం చేస్తానని మా కొండయ్య గారు 100 సార్లు హామీ ఇచ్చింది. నిజంగా కూడా నేను ఇలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, పోడాలని చెప్పట్లేదు. ఈ వేదిక మీద మా పుష్పక కూడా ఉంది కాబట్టి చెప్తున్నా. నిజంగా అందరికీ అన్న అన్న అని పిలుస్తారు. అన్నదమ్ములు చాలా మంది ఉండొచ్చు కాక, ప్రతి కుటుంబంలో 2-3 అన్నదమ్ములు ఉంటారు. నిజంగా కూడా మా అమ్మ నాన్న సంతానం నేను ఒక పుత్రుడిని, నేను ఒక్కనే. కానీ అన్నతో జతగట్టిన తర్వాత ఆయన పెద్ద కొడుకు అయితే నేను చిన్న కొడుకు అయితే అంటే ఎంత అంటే అన్నని దగ్గర నుంచి చూసి అతి కొద్ది కాలంలో సొంత తమ్ముడు అన్న ఎట్లా ఉన్నాడో, ప్రతిదీ చిన్న విషయం మీద జరగాలని నాకు ఫోన్ చేసి అన్న 10 నిమిషాలు మాట్లాడతాడు. ప్రతిదీ ఉదయం సాయంత్రం ప్రతి చిన్న విషయం కూడా నాకు చెప్తాడంటే నిజంగా నాకు ఆ దేవుడు ఇచ్చిన అన్నాని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆ లోటు ఇప్పటిదాకా అన్న రాకపోయే నా జన్మదిన వేడుకలు జరుపుకోవాలంటే ఏదో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా, కానీ ఆ ప్లేస్లో ఇవాళ మన పుష్పక రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అక్క ధన్యవాదాలు వచ్చినందుకు మీకు. ఇక చెప్పాలంటే మన వేడుకల్లో పాల్గొన్న మరొక ప్రముఖులు పూజల శమ్మన్న గారికి నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా కటంగూరు నాయకులు మాధవరెడ్డి గారు, అదేవిధంగా యాస కర్ణాకర్ రెడ్డి గారు, పిఎస్సిఎన్ చైర్మన్ వెంకటేశ్వరరావు గారు, మా మిత్రుడు కొండయ్య గారు, మునీందర్రావు గారు, ప్రముఖ నాయకులు రాఘవరెడ్డి గారు, లింగాల వెంకన్న గారు, ఇక్కడ వచ్చిన కౌన్సిలర్లు సుకన్యక్క గారు, అదేవిధంగా మరుడు సర్పంచ్ గారు, ఏస్పారన్న మండల పార్టీ అధ్యక్షుడు, వైస్ చైర్మన్ కృష్ణమూర్తి గారు, ఇక్కడ ఉన్న మా తల్లిదండ్రులు, ఇక్కడికి వచ్చిన ఎంపీటీసీలందరికీ మరియు మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, అదేవిధంగా నగరకల్ మండలంలోని మండల పార్టీ నాయకులందరికీ, గ్రామశాఖ నాయకులందరికీ, ఇక్కడికి వచ్చిన అదేవిధంగా వేముల వీరేశం అన్న అభిమానులందరికీ, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి రాజకీయ అభిమానులందరికీ, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు మరియు మా మిత్రులందరికీ, అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
వాస్తవానికి ఇంతకుముందు ఉపనయ అని చెప్పిండు. ఈ జన్మదినానికి ఒక ఆలోచన అర్థంతో చేసిందని. ఎందుకంటే పోయిన సంవత్సరం ఇదే ఆగస్టు 1 రోజు నా యొక్క జన్మదినం సందర్భంగా చాలా మంది ఆతృతతో ఎదురు చూసి ఏ నిర్ణయం తీసుకుంటారు వీళ్ళు, ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అని చెప్పి చాలా మంది ఆతృతగా నా జన్మదినం జరుపుకోవడం జరిగింది. కానీ ఆ రోజు ఈ నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న ఏదైతే కొన్ని శక్తులని పారదోరాలి ఖచ్చితంగా అని చెప్పి ఆ విషయంలో నేను జైలు పోవడానికి కూడా ఎంత పోను కానీ ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి పట్టిన శనిని పంపించాలని ఆ రోజు జన్మదినం జరుపుకొని ఆ జన్మదినమే ఏదైతే ఆ రోజు ఆ శక్తికి పొగడానికి వీరేశమన్న ఎమ్మెల్యే కావడానికి ఆ రోజే మనం ఒక పునాది రాయి చేసుకున్నాం. ఆ రోజు నన్ను చాలా మంది భయపెట్టారు, అన్న నువ్వు సభ పెడుతున్నావు, ఖచ్చితంగా నీకు ఇబ్బందులు గురైతే నేను జైలుకు తోలుతారు అని. తోలితే సంతోషం, మంచిది, జైలుకు పోయేస్తే నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఆ రోజున్న పరిస్థితుల్లో నేను ఒంటరిగా ఉండి పోరాటం చేయడం మొదలుపెట్టినా. ఎందుకు అంటే నేను నిజంగా చెప్తున్నా, నాకు ఆ రోజు నేను ఆదర్శంగా తీసుకున్నది ఎవరినో కాదు. అందరూ అనుకుంటారు గంగాధరన్న ఏమి చూసి ఇది చేస్తుందని. ఏమి చూసి చేయలేదు నేను ఆ రోజు. ఏకైక వ్యక్తి మన వేముల వీరేశమన్న గారు సొంత పార్టీలో ఉండి ఒక తెలంగాణ గురించి కొట్లాడి ఆ పార్టీని అధికారంలో తెచ్చినప్పుడు ప్రథమ పాత్ర పోషించి ఏదో ఒకసారి పుట్టిలో ఓడిపోయినంత మాత్రాన ఆయనని సొంత పార్టీ నాయకత్వం ఈయన మీద గెలిచిన అవతల వ్యక్తి ఈ పార్టీలకు వచ్చి ఏ రకంగా ప్రభుత్వంతో మిలాఖతై ఇక్కడ ఉన్న ఆ రోజు ఆనాటి మాజీ మంత్రి మన వీరేశమన్నని అడుగు అడుగున ఇబ్బంది పెడుతూ అడుగు అడుగున అన్నదొక్కాలని చూస్తుంటే ఆ రోజు అన్న ఒక్కడే ఇక్కడిది ఒక శక్తిగా మారి ఏ రకంగానైతే తనను తొక్కుతున్నా కానీ అదైతే పడకుండా మీ అందరి అభిమానంతో మీ అందరి అండదండలతో ఏ రకంగానైతే మొత్తం ఆయన బలమంతా కూడగట్టుకొని ముందుకు పోయిందో ఆయనను ఆదర్శంగా తీసుకొని మాత్రమే నీవు ఆ రోజు బయటకు రావడం జరిగిందని చెప్తున్నా. ఆ రోజు వీరేశమన్నని ప్రతి క్షణం గమనిస్తూ వీరేశమన్నకున్న బలమేంది, వీరేశమన్నకున్న శక్తి ఏందని నీవు కూడా ఆలోచన చేస్తూ ఆయనతో నేను కలిసి నడవకున్న ఆ రోజు వరకు ఆయనను ప్రతి క్షణం గమనిస్తూనే ఆయన ఎంత బలవంతుడో నేను ప్రతి క్షణం క్షుణ్ణంగా పరిశీలిస్తూ అన్నని ఫాలో కావడం జరిగింది. ఎందుకంటే ఒక పక్క పార్టీలో తొక్కబడుతూ మరొక పార్టీలో మరొక సైడు తనను నమ్మిన నాయకుల వరకు తను నమ్మిన కార్యకర్తల కొరకు కుటుంబాల కొరకు తను ఒంటరిగా పోరాటం చేస్తూ కరోనా కష్టకాలంలో కూడా తన ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా తాను నమ్ముకున్న ఏదైతే ఫ్యామిలీలు ఉన్నారో వాళ్ళ గురించి ఇల్లు పోయి తన ప్రాణాన్ని పరంగా పెట్టి ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క నాయకుడిని తన కుటుంబ సభ్యులుగా కాపాడుతున్న వ్యక్తి మన వేముల వీరేశమన్న చెప్తున్నా. ఆ వేముల వీరేశమన్న ఏ అడుగులో అయితే నడుస్తున్నాడో ఆయనను చూసి నేను ఫాలో అవ్వడం, ఆ ధైర్యం ఆయన నుంచి వచ్చిందని నేను ఈరోజు గుర్తు చేస్తున్నా. ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నా, పని చేస్తే ఇలాంటి నాయకుల దగ్గర పనిచేయాలి తప్ప ఇట్లాంటి పనికిరాని నాయకుల దగ్గర చేస్తే ఎన్నడూ కూడా చేయరాదని నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం. మీ అందరి ఆ రోజున్న పరిస్థితుల్లో పాత గవర్నమెంట్ వస్తుంది, నిన్ను వీరేశమన్నను గెలిచినా నిన్ను వీరేశమన్నను చేయలేస్తాను కొంతమంది అన్నారు. వేసుకొని చేయకపోవడానికి కూడా సిద్ధమని ఏదైతే కంకణం కట్టుకొని మనందరం మీ అందరి బలంతో వీరేశమన్నని మన కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలోనే 70,000 అత్యధిక మెజార్టీ గెలిపించడమంటే మనం వీరేశమన్న గురించి ఎంత కంకణ బద్దులమై ఉన్నామో ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా మన వీరేశమన్న నిత్యం ఏ సందర్భం వచ్చినా ఇక్కడున్న పరిస్థితుల గురించి అవగాహన తెచ్చుకుంటూ ఇక్కడున్న పరిస్థితుల్ని ప్రతి క్షణం అవగాహన చేసుకుంటూ ఇక్కడ సమస్యల గురించి అసెంబ్లీలో కొట్లాడుతున్నట్టే రాష్ట్రంలోనే చేనేత కార్మికుల గురించి గలం విప్పిన ఏకైక నేత మన అభిమాన నాయకుడు వేముల వీరేశమన్న ఈ సందర్భంగా
గుర్తు చేస్తున్నా. ఈరోజు ఎన్ని పనులు ఉన్నా కానీ అసెంబ్లీలో ఒక్కసారి సిగ్నేచర్ పెట్టి నేను వస్తాను నీ గురించి అన్నాడు. కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే తనకు ఈ రోజు కూడా 0 వల్ల కొన్ని ప్రశ్నలు ఇచ్చిర్రు, నేను అడగాలన్న అక్కడ పరిస్థితి బాగాలేదంటే నువ్వు చేసే ప్రతి పని కూడా జనం గురించే చేయబట్టి నువ్వు అక్కడ ఉండిపో అన్న. నాకు ఒక్కసారి మన అక్క అభిమాన నాయకురాలు మా పుష్పక్కను పంపి ఆమెలో నువ్వు వచ్చినట్టే అని చూసుకుంటావు అని చెప్తే అక్క ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి సందర్భంలో అన్న మనందరినీ నిన్ను తట్టుకుంటూ ముందుకు తీసుకుపోతుండు. ఆయన నమ్ముకున్న ఏ వ్యక్తి కూడా జీవితంలో గొప్ప వ్యక్తిగానే మిగిలిపోతాడని చెప్తున్నా. నేను ఈ చైర్మన్గా ఫౌండేషన్ పెట్టిన 10 సందర్భాల్లో అన్న ప్రోత్సాహంతో చాలా మంది పేద విద్యార్థులకు, హాస్పిటలైజేషన్ వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు, పేద కుటుంబాలకు ఇప్పటి వరకు సాయం చేసుకుంటూ వచ్చిన. భవిష్యత్తులో నాకు ఆ సాయం కూడా చేసే శక్తి మీ అందరి అభిమానంతో ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మన ఏదైతే మన గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ రాష్ట్రంలో కోమటిరెడ్డి బ్రదర్స్ అండదండలు ఉన్నాయి, అదేవిధంగా మన పొంగులేటి సీజన్ అండదండలు ఉన్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ మన వీరేశం అన్నకు ఒకరు రైట్ ఒకరు లెఫ్ట్ గా ఉన్నారు. ఖచ్చితంగా వీరేశం అన్న ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఉంచుతాడు. అలాంటి అభిమాన నాయకుల మధ్యన వీరేశం అన్న ఉన్నది కాబట్టి వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు మన నియోజకవర్గానికి, మన గౌరవ శాసనసభ్యులు ఉండాలని మీ అందరికీ గుర్తు చేస్తూ ఇక్కడికి అదేవిధంగా మీరందరూ అన్ని గ్రామాల నుంచి వచ్చేసి నన్ను దీవించడానికి కొంతమంది చెప్పిన ఏం ఎమోషనల్గా మాట్లాడతారంటే ఇది ఏముంది ఎమోషనల్గా మాట్లాడాలంటే అంత మనకు అయిపోయింది, అంత మనం అయిపోయింది అన్నారు. ఖచ్చితంగా అలాంటి ఎమోషన్ ఏమి లేకుండా రాబోయే భవిష్యత్తులో మన గ్రామాల్లో అన్ని రకాల ఎన్నికలు ముందున్నాయి. మన ముందు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉన్నాయి. అందరూ ఆశించిన వాళ్ళందరూ అన్న అభిమానంతో ఖచ్చితంగా మీకు ఆశించిన వారికి టికెట్ వచ్చి మీరు గెలుపొంది ఉన్నతమైన పదవులలో ఉండాలని అన్నది ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అదేవిధంగా నా జన్మదిన సందర్భంగా మీ టైం కేటాయించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సోదరులారా.